క్లిప్ పెట్టేశారు. ఈ క్లిప్ పెట్టేది అవును అవును కరెక్ట్ అండి. ఈ క్లిప్ తీసుకో. ఈ ఫస్ట్ టైం అండి మాకైతే క్యాంపింగ్ చేసుడు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కూడా ఏంటంటే ఈ ట్రైబల్ వీడియోస్తో పాటు క్యాంపింగ్ వీడియోస్ కూడా చేయండి, ఫారెస్ట్లో బాగుంటుందని చెప్పేసి సలహా ఇస్తున్నారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైము ట్రై చేయడము. లొకేషన్ ఎట్లుంది, బాగుందా? ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. సమయం వచ్చేసి దగ్గర దగ్గర 6 అవుతుంది అనుకుంటా కదా, 6 అవుతుంది కదా బాబాయ్, 6 అవుతుంది. ఇది ఫస్ట్ టైం మనకు. ఎందుకంటే క్యాంపింగ్ నేను ఇది క్యాంపింగ్ టెంట్ అనేది మనకు డెకత్రాన్లో తీసుకున్నాండి హైదరాబాద్లో. మనకు ఆన్లైన్లో కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండే కాబట్టి మన క్వాలిటీ ఎట్లుంటే మనకు తెలియదు అని చెప్పేసి ఇక హైదరాబాద్కి వెళ్ళి డెకత్రాన్లో తీసుకున్నాను. రేట్ అయితే రీజనబులే ఉందండి. అంటే ఒక 3 మెంబర్స్కి అయితే వాడుకోవచ్చు మంచిగా, విత్ లగేజీ తోటి మంచి 3 మెంబర్స్కి అయితే వాడుకోవచ్చు. ఫస్ట్ టైం అండి ఎట్లనో మనం ట్రై అయితే చేస్తూ ఉన్నాము. తీసుకోండి ఇట్స్. లొకేషన్ అయితే సూపర్ ఉందండి. ఎందుకంటే మేము నైట్ క్యాంపింగ్ చేద్దామని అనుకుంటున్నాం ఫస్ట్ టైము. ఇక తర్వాత చూద్దాము. ఈ వీడియోకి ఇట్లా బాగా మంచి దీని ఆదరణ వచ్చింది అనుకో, మంచి సక్సెస్ఫుల్గా రన్ అయితే మాత్రం ఈ వీడియోకి మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో, కంపల్సరీ ఈ వీడియోస్ అయితే కంటిన్యూ క్యాంపింగ్ వీడియో చేద్దామని అట్లా అనుకుంటున్నాము. అంటే మన సబ్స్క్రైబర్లు కూడా ఏంటంటే చాలామంది క్యాంపింగ్ వీడియో చేయండి అని చెప్పేసి, చాలామంది ఇప్పుడు నైట్ ఫారెస్ట్ క్యాంపింగ్ వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ కోరిండ్రు, అంటే మెసేజ్ చేసిరండి. కాకపోతే ఏంటంటే మన ఫస్ట్ టైం ఫారెస్ట్ కాకుండా జస్ట్ అట్లా ఒక మంచి నేచర్లో అట్లా వీడియో తీద్దామని చెప్పేసి అనుకొని నైట్ క్యాంపింగ్ అయితే వచ్చినాం. మా బాబాయ్ తోటి వచ్చినాము. మా బాబాయ్ అయితే గుర్తుపట్టరుగా, ఇంతకుముందు చాలా వీడియోలు అయితే ఉన్నాడు. అది సంగతి అన్నట్లు. చూద్దాం. ఫస్ట్ అయితే 3 మెంబర్స్కి అయితే వస్తుందండి ఇది క్యాంపింగ్ వీడియో, మన క్యాంపింగ్ టెంట్ 3 మెంబర్స్కి అయితే మంచిగా వస్తుంది ఫస్ట్ టైం చేయడము. సరేనా బాబాయ్, ఇది వేసేసి మనకి రాళ్ళు కూడా ఏర్పాటు చేసినాయి. ఎవరు కుకింగ్ చేసుకున్నారు ముందే. ఇక మనము అక్కడైతే మనము క్యాంపింగ్ అండ్ బండి మన సెటిల్ అయిపోయింది, చూస్తారు కదా. ఆల్రెడీ మనం కుకింగ్ కూడా మనము రాళ్ళు అయితే తీసుకుపోయి మంచిగా సిద్ధం చేసుకుందాము. మనకి దగ్గరనే పెట్టుకుందామండి. ఎందుకంటే కొద్దిగా ఇప్పుడైతే గాలి తక్కువ అండి, ప్రొద్దున బాగా గాలి ఉండే కదా బాబాయ్. మేమైతే కట్టెలకైతే పోతున్నామండి. మనకు కొన్ని కట్టెలు కావాలా, ఎందుకంటే ఇటు గుట్టలాగుంది కదా. మన క్యాంప్ అయితే అక్కడ వేసుకుని కనిపిస్తుంది కదండి, సూపర్ ఉందిగా అది. ఎందుకంటే మనం రిజర్వేర్ పక్కకున్నాం కాబట్టి పూర్తిగా అవి పిట్టెలు అవి సంబంధించినటువంటి ఊరుతూ ఉన్నాయి. కానీ అవి ఏమంటారు బాబాయ్? కాదు, అది ఇది కొంగల. అవునా? కట్టెలు ఏడ కనబడతలేవు. కానీ అయితే మంటనైతే పెట్టుకుంటామండి. ఫైర్ క్యాంప్ విత్ కుకింగ్ కూడా మనం సిద్ధం చేసుకుంటున్నాం. కట్టెలు అయితే కొన్ని సమకూర్చుకున్నాం, తెచ్చుకున్నాం ఈ కట్టెలు కూడా. అక్కడి నుంచి కొద్దిగా మనకు కంపల అక్కడికి వెళ్ళి మనము ఉంటుంది అని కనిపిస్తుంది కదా, ఆ లైట్గా కనిపిస్తుంది. మా ఏరియా నుంచి మరి పొద్దున క్లీజ్గా కనిపిస్తుంది. బాబాయ్ అంటుకున్నది మంట మొత్తానికి అయితే అంటుకున్నదండి. గాలి బాగా అట్టే ఉంది బాబాయ్. క్యాంపింగ్ సైడ్ అయిపోతుంది మంట, గాలి. మొత్తానికి అయితే మనకు మంట అయితే అంటుకున్నాం అండి. మనమైతే క్యాంపింగ్ సెట్ వేసుకున్నాం మంచిగా, చూస్తురుగా. మా బాబాయ్ అయితే అన్నీ సిద్ధం చేసిండండి, కనిపిస్తుంది కదా. నేను టమాటాలు, ఉల్లిగడ్డ, మిరపకాయలు, ఈ రైస్. ఈ మాకు చాకు మర్చిపోయి వచ్చినామండి. అది పెద్ద అయినా కానీ మా బాబాయ్ మంచిగా కట్ చేసిండు, అనుభవము. చికెన్ కూడా మేము తీసుకొచ్చుకున్నాము. ఒక 1/2 కేజీ చికెన్ వరకు అయితే తీసుకొచ్చుకున్నామండి. సరిపోతుంది బాబాయ్. 2.5 కేజీ చికెన్ తీసుకొచ్చుకున్నామండి. ఇక మరి మంటనైతే సిద్ధం అయిపోయింది బాబాయ్. పెంక ఎందుకు పెట్టినామంటే బాబు నాకు మసి కాకుండా కాబట్టి పెంకనైతే పెట్టుకున్నాము. దోమలు అప్పటికిప్పుడు కొద్దిగా తగ్గినాయి బాబాయ్ కదా. అబ్బా సాయంత్రం ఘోరం ఉండే బాబా, మరి ఘోరంగా ఉండే దోమలు, అంటే అశ్షపోని దోమలు ఉండే. ఇప్పుడు కొద్దిగా తగ్గుముఖం పట్టినాయండి మాకైతే. మరి మేము ఇక అన్నీ సిద్ధం. బాబాయ్ మాల్ మసాలా తీసేయాలి, నేను చెప్తా. మాల్ మసాలా గిన్నె పెట్టు చెప్తా, సిద్ధం చేసుకుని కట్టకట్ట తాలిపేసుకోవచ్చు. ఇది మేము పెట్టేసి చెప్తా. అదో పెండి అందులో ఏమున్నాయి చూద్దాం. ఇది బండ పువ్వు బాబాయ్, బండ పువ్వు. ఈ బండ పువ్వు అండ్ మా మిస్సెస్ పెట్టిందండి.
చూస్తురు లవంగాలు చిలకర అందులో పువ్వు బాబు బాబు అది బండ బాగా రాకుది బండ పువ్వు పెట్టు కొద్ది బండ పువ్వు లవంగాలు ప్లేట్ లవంగాలు సరిపోతుంది ఇలాచీలు ఒక 2 ఇలాచీలు పెట్టుకుంటే సరిపోతుంది కారం అది పక్క పెట్టేసి మాది కళ్యామాకునే బాబా కింద కళ్యామాకు ఇస్తాను కళ్యామాకు కంపల్సరీ ఫ్లేవర్ మనైతే కుకింగ్ చేసుకున్నామండి చికెన్ పెంక ఆల్రెడీ గరం అయిపోయింది ఆయిల్ పోసుకొని కొద్దిగా మస్తు అయిపోతుంది పెంక బాగా గరం అయిపోయింది బాబాయ్ ఇది మంచి ఆలోచన బాబాయ్ కదా ఎందుకంటే మనకు మసి కాకుండా కూడా కదా దోమలు కదా కొద్ది అటన్ అయింది బాబాయ్ ఓకే కాదు ఈ పెంక ఓకే నో ప్రాబ్లం ఇక బాగరాకులతో బాగా పెట్టింది 2 బాగరాకులు సరిపోతుంది మనకే వేసేస్తున్నా ఆల్రెడీ కళ్యామాకు వేసుకుందాం బాబాయ్ ఎక్సలెంట్ ఫ్లేవర్ ఇది కళ్యామాకు బాబాయ్ దగ్గరగా చూపెట్టాలి దగ్గరగా చూపెట్టు ఉల్లిగడ్డలు వేసేసిన కళ్యామాకు వాడు చెట్టుకెళ్ళి ఎంపుకొచ్చిన మన చెట్టుకాడికి వెళ్ళి మంచి వాసన వస్తుంది అబ్బా మిరపకాయలు మొత్తం కోసేసిన చేసిన ఇప్పుడు ఎప్పుడు నిండితే బాబాయ్ నీళ్ళు మొత్తం పూర్తిగా రిజర్వేర్లా వర్షం పడినట్టు మన పైనకి ఇది నిండుతుంది ఇప్పుడు ఇది జూను 6 నెలల 7 నెలల 8 నెలలు నిండుతుంది పూర్తిగా 7 నెలలు పైనకి మానే పడుతున్నాయట వర్షాలు పైకి పడనంటే తొందర నిండుతుంది వారం 10 రోజుల్లో కంప్లీట్ మొత్తం ఫుల్ అవుతుంది అవునా వారం రోజులు అంతే ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు పోయినట్టు పోలేదు వాటర్ ఇటే ఉన్నాయి దగ్గర బాగా దిగలే అన్నట్లు ఇల్లుగా బాగా దిగలే ఎండగలది మొత్తం 2 గుట్టలకు వాడు అవతల పోయితే లేట్ అవుతుంది ఓకే ఇలా గుట్టలు ఉన్నాయా బాబాయ్ ఉన్నాయి గుట్టలు ఉన్నాయి అవునా నడిగా లేవు అనుకుంటారు కష్టం అనుకుంటారు కానీ అనుకుంటారు కానీ ఈజీ కాదు అంత ఈజీ కాదు కష్టమే కొద్దిగా మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్లా కొద్దిగా ఇబ్బంది అండి ఎందుకంటే ఇది ఎటు మేము ప్రొద్దున చూపిస్తాను ఎటు చూసినా కానీ మీకు వాటరే కనిపిస్తుంది దగ్గర కొన్ని కిలోమీటర్ల వరకు మనకైతే వాటరే కనిపిస్తాయి ఎందుకంటే మధ్యలో వెళ్ళిన తర్వాత మనం ఏం చేయలేం మళ్ళీ మనం ఎక్కడి నుంచి బయలుదేరినాం అక్కడి వరకు రావడానికి కంపల్సరీ రావాల్సిందే ఎంత అనుకున్నా కానీ కొద్ది మనిషికి లోపలికి వెళ్ళినాక తర్వాత రావాలంటే కొద్ది ఇబ్బందే మంచిగా అయింది బాబా మంచిగా గ్రేవీ సరిపోతుంది గాలి లేదు మంట లైట్గా పెడితే సరిపోతుంది పెట్టేసి మూత పెట్టేసి గాలి అయితే బాగుందండి కనిపిస్తుంది కదా ఫుల్ గాలి వెళ్ళింది మామూలు గాలి లేదు ఆల్మోస్ట్ రైస్ మాకు అయ్యింది రైస్ అయిపోయింది కదా బాబాయ్ చాలాసేపు అయ్యి మేము రైస్ పెట్టేసి ఎందుకంటే గాలి చూస్తారు కదా ఇట్లా గాలి బాగున్నచ్చు మంటను చూస్తే మీకు ఏర్పడిపోతుంది చూస్తురుగా బాగా గాలి అయితే బాగా ఉంది ఇక తొందర రైస్ అయిపోయింది ఎందుకంటే కొద్దిగా మొగులు పడ్డది వర్షం వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంగతి మన బాబాయ్ అయిపోయింది అంపేస్తే అయిపోతుంది రైస్ ఇక చాలాసేపు అయిపోయి పెట్టి ½ అవర్ అవుతుంది కానీ మనం రైస్ పెట్టి ఇప్పటికి ఎప్పుడు అయిపోయింది కానీ వర్షం కొద్దిగా ఈ గాలి కారణంగా లేట్ అయిపోయింది చాలా బాబాయ్ వేసేసి రైస్ అండ్ కర్రీ చికెన్ అండ్ రైస్ చాలా బాబాయ్ ఫస్ట్ ఒక నిమ్మకాయ పెట్టుకో రైస్ వేసేసి రైస్ వేసి అవునుగా చల్లగా గాలి లేంది కదా
పొద్దున బాగా పచ్చగా కనిపిస్తుంది బాబాయ్. ఇప్పుడు ఎందుకంటే అట్లా కనిపిస్తుంది మనకి ఇక్కడ కానీ కదా పొద్దున కదా. వాటర్ తీసుకొస్తా ఉండాలి లైట్ తోటి. వాటర్ మర్చిపోయినా సార్. క్యాంపింగ్ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సబ్స్క్రైబర్స్ కూడా కింద కామెంట్ రూపంలో కామెంట్ చేస్తూ ఉన్నారండి. ఏంటంటే మనకు క్యాంపింగ్ వీడియోస్ కూడా చేయండి అంటే మన ఫారెస్ట్లో కానీ అట్లా చేయమని అన్నారు. కానీ కాకపోతే ఫస్ట్ వీడియోని అయితే మనకు చేద్దాము ఒకసారి. మరి అక్కడ మనకు దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న రిజర్వాయర్ ఉంటుందండి మనకు దగ్గరనే, చుట్టుపక్కల విలేజ్ నుంచి కొద్ది దూరంలోనే. అక్కడ చేద్దామని చెప్పేసి ఆలోచనతోటి ఫస్ట్ ఈ వీడియో కూడా మరి ఎట్లా ఉంటుంది, ఈ వీడియోకి ఇట్లా మంచి లైక్లు కానీ మంచి వ్యూస్ వచ్చినాయి అనుకో మనము కంటిన్యూ చేద్దామని వాళ్ళ ప్లానింగ్ ఉంది. చూద్దాం ఈ ఫస్ట్ వీడియో అయితే అప్లై చేద్దాము అని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరుగుతూ ఉంది. మేము రావడం కొద్దిగా లేట్ అయిపోయిందండి. రావడమే లేట్ అయింది, మనం రావడమే లేట్ అయింది. బాగా స్పైస్ అయింది, కారం ఉంది, మిరపకాయలు బాగానే ఉన్నాయి. అయితే మధ్య వరకులే 5-5:30 అయిందండి. యాక్చువల్లీ ప్రొద్దున చూసిపోయినాము ఈ ప్లేస్ ఎట్లా ఉంది, మరి నైట్ క్యాంపింగ్ చేయడానికి మనకు అనుకూలంగా ఉందా లేదని చెప్పి చూసిపోయడం జరిగింది. దాన్ని బట్టి అయితే మనం మళ్ళీ మేము అన్ని అరేంజ్మెంట్ చేసుకోవరకలే సాయంత్రం అయిందండి. కట్టెలు అవి అన్ని అరేంజ్ చేసుకున్నాం, ఎందుకంటే అక్కడ కట్టెలు చూసిపోయినాం. కానీ మేము బాగా లోపడుకుపోయింది. ఇప్పుడు మన దగ్గర నియర్ బై కొద్ది లెంకి తీసుకురావడం జరిగింది. ఆ సంగతి మేము కూడా కొన్ని కట్టెలు క్యారీ చేసినాం ఇంటి నుంచే, ఎందుకంటే మనము పోయి ఇక్కడ మరి ఉన్నాయా లేవు అవైలబుల్ మనకు అనుకూలంగా అని అట్లా కొన్ని తీసుకొచ్చుకున్నాము. వంటకాయని మిగతా కొన్ని కట్టెలు మనకు యూజ్ చేసుకోవచ్చు అని. నైట్ మొత్తం ఉండాలి కాబట్టి మనం ఇక్కడ కొన్ని జీవరాశులు పందులు ఇట్లా ఉన్నాయి కావచ్చు మేబీ తెలిసి కదా. కాబట్టి మనము నైట్ అన్నట్లు కొద్ది మంట తీసుకొచ్చుకుని పెట్టుకున్నాం. గాలి బాగుంది విండి, ఎందుకంటే ఓపెన్ ఏరియా అండి. ప్రొద్దున చూపిస్తాం మొత్తం ఓపెన్ ఏరియా అనేది. బాబాయ్ ఎట్లుంది, బాగుంది కూర? బాగుంది, అన్నం కూడా మంచిగా సూపర్ అయింది. సిట్టిందిగా మేము క్యాంపు వచ్చే వరకు వర్షం స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ మధ్యలో వర్షంలో నానిపోయినాం. మరి వర్షంకు అవుతుందా కాదా వీడియో అసలు అనుకున్నాం యాక్చువల్. కానీ వర్షం పడ్డది కొద్దిగా, మరి చెప్పలేము ఇక ఎట్లుండో సిచ్యువేషన్ తెలియదు. కానీ ఇది పోదామైతే ప్రయత్నం ముందరికి వచ్చినాము. కానీ ఇక్కడ వచ్చే వరకు మధ్యలో వర్షం ఆగిపోయింది. తొందర రావడం జరిగింది. మధ్యలో ఆగడం వరకు కొద్దిగా లేట్ అయిపోయింది అంత సంగతి. వర్షం వచ్చిన వల్లే తొందర వచ్చినాం. అది నైతాద్రి గారు వెళ్ళరు, ఎందుకంటే అది మంచిగా ఉండదని పసుక తినాము. ఎందుకంటే పచ్చగట్టు పడ్డది కదా, వెళ్ళరు. వెళ్తే ఏం కాదు, కానీ కాకపోతే ఏమన్నా జీవరాశులు కానీ ఏమన్నా తిరుగుతాయి అన్నట్టు అట్లా అని చెప్పేసి వెళ్ళరు. ఫైనల్ అయితే మా కుకింగ్ అయిపోయింది. ఇక పడుకునే సమయం అయింది. అలాంటి బాగా చీకటి అయిపోయింది కాబట్టి టైం ఎంత అవుతుంది బాబా? ఇప్పుడు టైం అయిందా? 11 అవుతున్నది. పొద్దున్న అయితే మనము వెళ్దామండి. పొద్దున మార్నింగ్ వీడియోలో ఇవ్వదాకా మనం బయటకు వచ్చే కొంచెం చూసి వచ్చినట్టు మన లైట్ సరిగ్గా లేదండి. అందుకోసం అని చెప్పేసి నేను బయట ఏం తీయలేకపోయినాం. ఏదో పిల్లులు జంగువిల్లు కానీ జంగువిల్లే కదా జంగువిల్లి అది అట్లా తిరుగుతూ ఉంది, బయట తిరుగుతూ ఉంది. అలా లోపలికి కట్ చేసినట్టు మనం. సరేనా, ఇక మనం ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంటుందండి. చూద్దాం సరేనా. మనం ప్రొద్దున లేస్తే బాబాయ్ 5 గంటల 4 గంటల అంతా 5:30కు 5 గంటలకు అట్లా లేచినాం అనుకో, మనకు బాగా బయట గాలి బాగుందండి. ఇక లోపల కట్ చేసినాం ఆల్రెడీ. ఓకేనా మరి, గుడ్ నైట్. మరి రేపు పొద్దున మనం ఒకసారి కలుసుకుందాం మరి. ఓకేనా, రైట్. ఇప్పుడు వచ్చేసి టైం కరెక్ట్ 1:50 నిమిషాలు అవుతుందండి. ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి కొద్దిగా నిద్ర రావట్లేదు. ఎందుకంటే మనకు
ఈ నేచర్లో ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఈ సౌండ్స్ ఏంటంటే, ఎందుకంటే రాత్రి పడుకున్నామండి, లోపలికి టెంట్లో పడుకుందామని పడుకున్నాం, కానీ బయట ఏంటంటే ఆ పిట్టెల సౌండ్ కానీ కదా బాబాయ్, కొత్త సైలెంట్ ఉంది బాబాయ్. ముఖ్యంగా ఏంటంటే బాగా సైలెంట్ ఉన్నది కదా, ఏదైనా కానీ చిన్న అలికడైనా కానీ ఒక పెద్ద ఏదో అన్నట్లు సౌండ్ పడుతున్నది. అక్కడ ఏం రాకున్నా కానీ అదొక రకంగా ఏంటంటే సౌండ్ అయితే వినబడతా ఉంది. ఇంకానైతే మాతో మేము అనుకున్నాము ఏందో సౌండ్ అవుతుందని మా పక్కకి వండుకున్నాము. ఈ టెంట్ పక్కకి వచ్చి సౌండ్ చేస్తూ ఉన్నాయి. ఏందని చూసే వరకు వెళ్ళి కుక్కలండి, కుక్కలు లోపల దాకా వచ్చినాయి. ఆ గాడి కుక్కలాగో ఆడ 2 వాడుకున్నాయి కనిపిస్తున్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా చక్క, ఆడ వాడుకున్నాయి, ఆడ 2 కుక్కలు వాడుకున్నాయి, షికారి కుక్కలు అన్నట్లే దూరం ఉన్నాయి. అవి మనకు దగ్గర లేవు. అయితే ఏంటంటే ఇదేమన్నా నైట్ షికారి ఏంటంటే మన బయటికి వెళ్తే కదా కొందెలు బిందెలు షికారు వేయడానికి అయితే అవి వచ్చినాయి అన్నట్టు కదా బాబాయ్. సంగతి అన్నట్లా. కానీ ఇది నైట్ బాబాయ్ జంగల్లో సౌండ్లు ఒక భయంకరంగానే పడతాయి కదా. ఒక్కళ్ళు ఉంటే కష్టమే ఇట్లా కదా, కొద్దిగా భయపడతారు కదా. కోళ్ళు అండి, ఇలా కోళ్ళు ఉన్నట్టున్నాయి. అవేం కోళ్ళు బాబాయ్? క్యారకోళ్ళు కదా, సేమ్ మన మనుషులు ఎక్కువ నూరుతున్నాయి బాబాయ్. అవి మన మనిషి ఒక ఏదైనా హంటింగ్ చేసినప్పుడు కానీ ఊరుతారు కదా ఇట్లా, అట్లా పర్ర అట్లా అంటారు కదా, సేమ్ అట్లా నూరుతున్నాయి బాబాయ్. అది ఏ సౌండ్ అని మేము చూస్తాం, ఏ నైట్ ఏం సౌండ్ అని మా బాబాయ్ అడిగినప్పుడు అట్లా క్యారకోళ్ళు అంటారండి. అది ఒక రకమైన పెద్ద ఉంటాయి బాబాయ్. అవునా? కానీ మరి కోడి లెక్క ఉడతలేవన్న అవి అట్లా అవి ఒక రకం ఉంటాయి, పెద్ద కోర్లు ఉంటాయి అవి. అవునా? ఇల్లు ఉన్నాయి బాబాయ్ లోపల. ఇది బాగా దట్టంగా ఉందండి గుట్ట. ఎందుకంటే ఇది రిజర్వేర్ నిండిపోయినప్పుడు అసలు ఈ గుట్ట మొత్తం మునిగిపోతుంది కదా బాబాయ్. మొత్తం మునిగిపోతుంది, పైదాకా వస్తాయి, పొద్దున ఇవి పెడితే మీకు ఎక్కడ దాకా వస్తాయండి. మాకు నిద్ర వస్తలేదు కాబట్టి కొద్దిగా కొత్త ప్లేస్ కాబట్టి కొద్దిసేపు ఇట్లా కూర్చున్నాము. ఆల్రెడీ 2 ఉదయం అయిపోయిందండి, ఆల్మోస్ట్ 6-6:30 అయితే అట్లా అవుతుంది. రాత్రి అంతా నిద్ర సరిగ్గా లేదు. మధ్యలో క్యాంప్ అయితే మరి అక్కడ వేసుకున్నాం. వాటర్ అంటే అంత వాటర్ బాడీ పక్కకి వేసుకున్నాము, కనిపిస్తుంది. క్యాంప్ అక్కడ వేసుకున్నాం మనం, బండి అక్కడ ఉంది. ఆ సంగతి అట్లు గాలి బాగా వెళ్ళింది అంతా. ఈరోజు అయితే మబ్బు వాతావరణం ఉందండి పూర్తిగా. ఆ సంగతి రాత్రి ఇక్కడ నుంచి ప్రొద్దున నైట్ ఇక్కడ నుంచి దిగిందని అట్లా ఏదో పిల్లిలాగా. ఇక బాగా అయితే మనకు తెప్పలు చెప్పినా కానీ ఇవి అవి మన ఏంది యాప్లు తీసుకొస్తున్నాడు బాబాయ్. రండి అక్కడ వరకు వెళ్ళేసి ఒకసారి పక్షులు అయితే చూస్తున్నారు. పొద్దున పక్షులు ఎట్లా వస్తూ ఉన్నాయి, మంచి వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు పూర్తిగా వాతావరణం బాబాయ్ మొత్తం మబ్బు వాతావరణం ఉన్నది. చల్ల అయిపోయింది బాగా. నిన్న కొద్దిగా అట్లా ఉండే కానీ ఈరోజు అయితే పూర్తిగా మబ్బు వాతావరణం అయిపోయింది. ఈ వడ్డ వర్షాలకైతే మంచి గ్రాస్ అయితే గడ్డి అయితే పచ్చగా గడ్డి వచ్చేసింది, చూస్తురుగా మంచి గడ్డి వచ్చేసింది. మన క్యాంపింగ్ అయితే మంచిగా వేసుకున్నాము. ఫైర్ కూడా క్యాంప్ ఫైర్ ఇంకా మంట ఇది కారిపోలేదు, మంట కనిపిస్తుంది కానీ మంట ఇది కారిపోలేదు, చిన్నగా అట్లా మండుతూ ఉన్నది. మనడే గదేనా బాబాయ్ తాడి చెట్టు. వర్షం ఎంత ఫుల్ అయినా కానీ అది చెట్టు గుట్ట అది బాగా పొడుంటుందా దీనికన్నా పొద్దుగా? అవునా? చిన్నగా గుర్తుంది బాబు, అంటే మొత్తం దూరం ఉన్నాయి, చిన్న దూరం లేదు మరి అది. అవునా? అదొక గుట్ట. ఈ గుట్ట ఇప్పుడు ఇది ఎక్కడ గుట్టలు వస్తాయి అట్లా లాంగ్ కదా, దగ్గర ఉన్నట్టు కొడుతుంది, చాలా దూరం ఉందండి. మేము కూడా ఈ గుట్టని చూసేసి ఏమనుకున్నా తెలుసా, దగ్గర గుట్ట చూసేసి చాలా చిన్నగా అనుకున్నాం, దగ్గరగా చూసేసి చిన్న పెద్దలే బాబు అది. ఎందుకంటే చాలా విస్తీర్ణంలో ఉంది కాబట్టి రిజర్వేర్ అనేది ఏంటంటే మనకు చూస్తే అట్లా కొడుతుంది కానీ చాలా పెద్ద ఉంటాయి నా సంగతి అన్నట్లు.
పచ్చ వాతావరణం అయితే కనిపించింది. మొత్తం వడ్డ వర్షాలకైతే మొత్తం గ్రీనర్ అయిపోయిందండి. అంత గడ్డి అంతా గ్రీనర్ అయిపోయింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ టైం 7 అవుతుందండి. క్యాంపింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఇట్లా మీకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఎందుకంటే దీనికి ఈ వీడియోకి ఇట్లా మంచి వ్యూస్ వస్తే ఇట్లా కంపల్సరీ క్యాంపింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అంటే వీక్లీ వన్స్ అట్లా పెట్టాలని అనుకుంటున్నాము. ఈ మీ వీడియో పైన మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఓకేనా మరి.